మెన్సస్ పెయిన్ వస్తుంది అనుకోండి, బహిష్టు నొప్పి వస్తుంది అనుకోండి, విపరీతంగాని నెలసరి నొప్పి వస్తుంది అనుకోండి, బెల్లం బెల్లం ఇంత ఉండ చేసి, కుంకుడుకాయ ఇంత ఉండ చేసి 3 ఉండలు చేసి కన్నం పెట్టి జిల్లేడు కొమ్మ తెచ్చుకొని ఇలా ఇరిసి పాలు వస్తాయి కదా, పెద్ద బొట్టు అయితే 1 చుక్క, చిన్న బొట్టు అయితే 2 చుక్కలు మోతాదు అనమాట. ఆ కన్నం కన్నం మూసేసి, అంటే బెల్లం క్యాప్సూల్ 2 బెల్లం వెంటనే బ్లడ్లో తీసుకెళ్ళిపోతుంది మందుని, ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ అనమాట బెల్లం కూడా. అందుకని అది పొద్దున్న 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1 తినిపించి ఆ రోజు పాలు, మజ్జిగ, గంజి ఇలాంటివి ఇచ్చేవారు అనమాట అండి. 3 రోజులు ఇచ్చేవారు. కానీ ఆ 3 రోజులు పెయిన్ తగ్గదండి. ఫస్ట్ నెలలో పెయిన్ తగ్గదు, నెక్స్ట్ మంత్ పెయిన్ వస్తుంది, కానీ అంత రాదు, సగం వస్తుంది, సగం తగ్గుద్ది అనమాట. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇస్తారు ఏంటి, ఇంకొంచెం తగ్గిపోద్ది, 3 నెలల మంది ఇస్తారు, ఇంకా లైఫ్లో రాదు, సంతానంలోకి ఇబ్బంది ఉండదు. అలాంటి రెమెడీస్ మనకి ఎన్నో ఉండేవి పూర్వం. అలా జిల్లేడు విస్తర్లో భోజనం పెట్టేవారు. బొల్లి లాంటివి ఉంటే నెలకొకసారి జిల్లేడు విస్తర కుట్టి అందులో అన్నం భోజనం చేయమనేవారట. చేస్తే చర్మాలు తగ్గి